హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంఆర్ఓ వనజాక్షిని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏ రకంగా ఆమెను కొట్టడం, ఆమె ఏడుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడం, ఆ చెప్పుకున్న తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. చింతమనేని ప్రభాకర్ మీద చర్యలు తీసుకున్నారా? తీసుకోలే. మరి ఆ ఎంఆర్ఓకి న్యాయం చేశారా? చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిప్పు, చంద్రబాబు నాయుడు గారి పాలన నిప్పు. చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల సంక్షేమం కోసం అంటే 24 గంటలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేది నేను చెప్పట్లే, వాళ్ళ పత్రికల్లో రాసేటువంటి కథనాలు. వాళ్ళ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళ గురించి రాయాల్సి వస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి వాళ్ళు మాత్రం మారడం లేదు, ఈయనైనా ఎంత చేస్తాడు, ఒక్కడే కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా అని చెప్తారు. కవరింగ్ అనమాట ఆ తప్పుకు సంబంధించి. లోపల పేజీలో ఎక్కడో రాసి దీన్ని డామినేట్ చేసే విధంగా ఇటువైపు పార్టీలకు సంబంధించి ఫ్రంట్ పేజీలో ఒక పెద్ద డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఏదైనా ఒక మంచి గత ప్రభుత్వం లేచిన జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడని చెప్పి ఇంకొక కథను రాస్తారు. ఆ రకంగా ప్రజలను డైవర్ట్ చేస్తారు. వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఇలా టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా ఈ అవినీతి జరుగుతుంది అది అని చెప్పి ఇట్లనే ఎక్కువ మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుని చేస్తారు. వాళ్ళు ఏదైనా చేయగలరు, అది వాళ్ళకి సాధ్యమవుతుంది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తులో ఉంటారు, వాళ్ళని పట్టి పాకులాడుతుంటాడు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహిళ ఎంఆర్ఓ తన బాధను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ జిల్లా మంత్రికి, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేటువంటి నారా లోకేష్ బాబుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన బాధను వెళ్ళగక్కుకుంది. పార్టీ ఎమ్మెల్యే ఏ రకంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి చెప్పుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు, అదేవిధంగా ఎంఆర్ఓ కాజాబికి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఆమె చెప్పినటువంటి మాటలు కొన్ని పత్రికలు, అన్ని పత్రికలు రాలేదు, కొన్ని పత్రికలు మాత్రమే వచ్చినాయి. వాళ్ళ ప్రధాన పత్రికలు అయితే అసలు దీనికి సంబంధించి ఎక్కడ వార్త రాయలేదు. అయితే కొన్ని సోషల్ మీడియాలో కూడా ఆమె బాధను, ఈ రకంగా ఆమె బాధపడుతున్న అంశానికి సంబంధించి కూడా కొంత పోస్టులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆమె ఏం మాట్లాడిందనే దానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, వాళ్ళకి ఏమని కంప్లైంట్ చేసింది అనేది కనుక చూస్తే, ఆయన చెప్పిన పనులు వీలు కాకపోయినా చేసి తీరాల్సిందే, ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగే ప్రతి పనిని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు, మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నెంబర్లు 718/8A, 774/3, 510/1A/2, వెంకప్పకోట సర్వే నెంబర్ 71/2కు సంబంధించి రెవెన్యూ చట్ట ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ నన్ను ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక కొల్లబైలు గ్రామం సర్వే నెంబర్ 965/5, 595లో సుమారుగా అంటే 2 ఎకరాలకు కొంచెం తక్కువ ఉన్నటువంటి ఆ ఎకరాల్లో లేఅవుట్ వేసి 2 సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 సెంట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్తే వినిపించుకోవడం లేదు. ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకి చెప్పకుండా చేయరాదని హుకుం జారీ చేశారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషను ఎమ్మెల్యే తన చెప్పు చేతుల్లో ఉంచుకొని రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టర్కు పంపకుండా పాలనాపరమైనటువంటి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురి చేస్తున్నారు. పైగా టీడీపీ అనుకూల పత్రికలు నాపై అసత్య ఆరోపణలు చేయించి నన్ను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సీఎం వద్ద, నారా లోకేష్ వద్ద ఆమె చెప్పుకున్నటువంటి బాధ. మరి ఆమె గోడైతే అక్కడ వెళ్ళబోసుకుంది, కానీ మరి ఆమెకు న్యాయం జరుగుతుందా? మరి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా? తీసుకునే అవకాశం ఉందా? గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆ రకంగా జరిగేటువంటి అవకాశమే లేదు. మరి ఈ అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళకు సంబంధించి ఒక లాడ్జ్లో డైరెక్ట్ దొరికితే ఆమె ఆ పార్టీ కార్యకర్త, మహిళా కార్యకర్త, మళ్ళీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళింది, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది, నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళింది. మరి ఇంతవరకు ఆమెకు న్యాయం జరిగిందనేటువంటి మనం ఎక్కడ వినలేదు. ఆ ఎమ్మెల్యే మీద ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు మనం చూడలేదు. పైగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపేటువంటి నారా లోకేష్కి ఏమో గోడు వెళ్ళబోసుకుంటే ఇంకా ఆయన న్యాయం చేస్తాడని నమ్మకం ఉంటుందా? ఉండే ఛాన్సే లేదు. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పేటువంటి మాటలకు కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వాటికి కానీ ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయట్లేదు, అవినీతిని అడ్డుకుంటున్నాను, అవినీతి చేసి సహించను, ఉక్కుపాదంతో అణిచివేస్తానని ఎన్ని చెప్పినా కూడా
ప్రతిరోజు ఒక అవినీతికి సంబంధించినటువంటి భాగవతం బయటపడుతూనే ఉంది. ఇసుక దందా, మద్యం దందా, నువ్వు ఏదన్నా మన బూడిద కోసం ఎట్లా కొట్లాడుకున్నారో చూసుకున్నాం. తాడిపత్రిలో ఏ రకంగా పెద్ద ఎత్తున మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, అక్కడ ప్రజలు భయాందోళన గురి చేసే విధంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు తీసుకొని తొడలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ గొడవలకు, ఘర్షణలకు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయం అయితే ప్రభుత్వానికి ఏం సంబంధం అని కూడా మరి అధికార పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా పురంధేశ్వరి కూడా మరి ఆ రకంగానే మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మరి సో దీనికి సంబంధించి ఎక్కడ వీళ్ళు ఆపుతున్నారు, అవినీతిని ఎక్కడ అడ్డుకుంటున్నారు, ఎక్కడ అణచివేస్తున్నారంటే ఏమన్నా కనిపిస్తుందా? అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? జరగడం లేదు. సో మరి ఈమెకు సంబంధించి ఈమె అయితే కంప్లైంట్ చేసింది. మరి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా, ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చూద్దాం ఏం చేస్తారు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే మహిళా ఎంఆర్ఓ చంద్రబాబు నాయుడికి కంప్లైంట్ చేసిందో టీడీపీ ఎమ్మెల్యే మీద, ఇది నిజమా అబద్ధమా, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.